యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా పేరు రవితేజ. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం యాక్సెసిబిలిటీ టెస్టింగ్ సిరీస్లో సెకండ్ టాపిక్ అయిన WCAG అంటే వెబ్ కంటెంట్ యాక్సెసిబిలిటీ గైడ్లైన్స్ గురించి క్లియర్గా చెప్పుకోబోతున్నాము. సో ఈ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు యాక్సెసిబిలిటీ టెస్టింగ్ జాబ్స్ కానీ దేనికైనా అప్లై చేస్తే ఇందులో మీకు చాలా సమాచారం అనేది దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే పాజ్లో పెట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా రైట్ స్వైప్ చేసి అక్కడ ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్లో రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను యాక్సెసిబుల్ టెస్టింగ్ గురించి ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేశాను. అందులో యాక్సెసిబుల్ టెస్టింగ్ అంటే ఏంటి, అసలు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. డిజేబిలిటీస్ గురించి మాట్లాడుకున్నాం, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాము. అసిస్టివ్ టెక్నాలజీ టూల్స్ గురించి ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియోలోకి అయితే రండి. అదేవిధంగా నేను ట్రెజర్ ఎన్ఎఫ్టీ అని చెప్పి ఒక ఇన్వెస్టింగ్ మెథడ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక వీడియోలో. ఆ వీడియో ట్రెజర్ ఎన్ఎఫ్టీకి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఒకవేళ మీరు 20,000 ఇన్వెస్ట్ చేస్తే 10,000 పర్ మంత్ వస్తుంది. అదే 30,000 ఇన్వెస్ట్ చేస్తే 15,000 పర్ మంత్, 50,000 ఇన్వెస్ట్ చేస్తే 25,000 పర్ మంత్ మీకైతే వస్తుంది. ఒకవేళ మీకు ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నా నెంబర్ 7731879173 7731879173 అనే నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా అసలు ఈ WCAG అనే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో దానికోసం నేను ఒక PPT అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఓకే, సో ఈ పవర్ పాయింట్ స్లైడ్ షో అనేది సైటెడ్ పర్సన్స్కి బాగా యూజ్ అవుతుంది. అక్కడ ఏం జరుగుతుంది అనేది కనబడుతుంది. ఓకే, మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో WCAG ఓవర్వ్యూ అంటే ఏంటంటే WCAG గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అని అర్థం అనమాట. సో ఈ WCAG అనేది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఓకే, ఈ స్టాండర్డ్ని ప్రతి ఆర్గనైజేషన్ కూడా యాక్సెసిబిలిటీ టెస్టింగ్ చేయడానికి ఈ స్టాండర్డ్స్ని ఉపయోగిస్తుంది. ఓకే, వీటిని డెవలప్ చేసిన వాళ్ళు W3C అంటే వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం వాళ్ళు మిగతా చాలా ఆర్గనైజేషన్స్ అంటే రీసెర్చ్ టీమ్స్తో కలిపి ఈ WCAG ని డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతం WCAG తాలూకు వర్షన్ నెంబర్ WCAG 2.2 అనమాట. ఓకే, సో WCAG ఫుల్ ఫామ్ ఏంటి? WCAG వెబ్ కంటెంట్ యాక్సెసిబిలిటీ గైడ్లైన్స్ కరెంట్ వర్షన్ 2.2. వీటిని డెవలప్ చేస్తున్నవారు W3C వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం. ఓకే, సో ఇది WCAG అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తున్నాం. సో WCAGలో ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. ప్రిన్సిపల్స్ లోపల గైడ్లైన్స్ ఉంటాయి, గైడ్లైన్స్ లోపల సక్సెస్ క్రైటీరియాస్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు ఈ స్లైడ్లో WCAGలో మొత్తం 4 ప్రిన్సిపల్స్ ఉంటాయి అనమాట. ఓకే, WCAGలో మొత్తం ఎన్ని ప్రిన్సిపల్స్ అని ఎవరైనా అడిగితే ఎన్ని చెప్పాలి? 4 ప్రిన్సిపల్స్. ఏంటంటే పర్సీవబుల్, ఒకటోది ఏంటి? పర్సీవబుల్. పర్సీవబుల్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ మరియు యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి తెలుసు మీకు, వెబ్సైట్లో ఉండే ఇన్ఫర్మేషన్ మరియు యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్. యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్ అంటే ఏంటో కూడా తెలుసు. బటన్స్, లింక్స్, చెక్ బాక్సెస్, రేడియో బటన్స్, ఇవన్నీ కూడా ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ అంటాము. యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్ అంటే కనిపించే ప్రతి ఎలిమెంట్ని కూడా ఇంటర్ఫేస్ ఎలిమెంట్ అంటాం అనమాట. ఓకే, ఈ ఎలిమెంట్స్ ఎలా ప్రజెంట్ చేయాలంటే వెబ్సైట్లో యూజర్ అనేవాడు గ్రహించే విధంగా ఉండేలాగా తయారు చేయాలి. అంటే పర్సీవ్ అంటే గ్రహించడం. ఓకే, పర్సీవ్ చేసే విధంగా వీటిని తయారు చేయాలి. ఓకే, ప్రెజెంట్ చేయాలన్నమాట వెబ్సైట్లో. ఈ వీటిని ఇన్ఫర్మేషన్ని మరియు యూజర్ ఇంటర్ఫేస్ని, ఓకే, యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్ని కూడా ఎలా ప్రెజెంట్ చేయాలంటే యూజర్ అనేవాడు గ్రహించే విధంగా వీటిని తయారు చేయాలి. అది ఫస్ట్ది పర్సీవబుల్. ఇప్పుడు రెండోది ఆపరబుల్. ఆపరబుల్ అంటే వెబ్సైట్లో ఉన్న ప్రతి కంటెంట్, ఓకే, ప్రతి ఎలిమెంట్ దగ్గరికి కూడా యూజర్ అనేవాడు అన్ని రకాలుగా అన్ని విధాలుగా నావిగేట్ చేసే విధంగా ఉండాలి. అంటే మొబైల్తో అయితే స్వైపింగ్, అదే కీబోర్డ్లో అయితే యారో కీస్తోని, ట్యాబ్ అండ్ షిఫ్ట్ ట్యాబ్ కీస్తో అన్ని రకాలుగా కూడా యూజర్ అనేవాడు ప్రతి ఎలిమెంట్ దగ్గరికి కూడా యూజర్ అనేవాడు నావిగేట్ అయ్యే విధంగా ఉండాలి. అంటే ఆపరేట్ చేసే విధంగా ఉండాలి అన్ని రకాలుగా. ఓకే, దీన్ని ఆపరబుల్ అంటాము. ఫస్ట్ది పర్సీవబుల్, సెకండ్ది ఆపరబుల్.
థర్డ్ది అండర్స్టాండబుల్ అంటే ఏం లేదు, సింపుల్గా ఇన్ఫర్మేషన్, వెబ్సైట్ తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థం చేసుకునే అండర్స్టాండబుల్గా ఉండాలి. ఓకే, అంటే ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. అంటే ఆ వెబ్ పేజ్ తాలూకు లాంగ్వేజెస్ కానీ, పేజ్ టైటిల్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ దీని లాస్ట్ది ఏంటంటే రోబస్ట్ అంటే ఏంటంటే ఆ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అసిస్టివ్ టెక్నాలజీస్తో ఆ వెబ్సైట్స్ అనేది కంపేటబుల్గా ఉండాలి. ఓకే, అంటే ఏమైనా బటన్ మీద క్లిక్ చేస్తే కొలాబ్స్ ఎక్స్పాండ్ అనాలి. ఓకే, స్క్రీన్ రీడర్ నీట్గా అనౌన్స్ చేయాలన్నమాట, ప్రతి లైవ్ మెసేజ్ అనౌన్స్ చేయాలి. ఇలాగా ఇప్పుడున్న అసిస్టివ్ టెక్నాలజీ ఏంటి, ఎన్విడిఏ, జాస్, టాక్ బ్యాక్, వాయిస్ ఓవర్తో ఆ వెబ్సైట్ అనేది చాలా నీట్గా, అండ్ కొత్త టెక్నాలజీ ఆర్యా కానీ ఇవన్నీ తర్వాత చెప్పుకుంటామండి. ఇప్పుడు ఈ పదాలు మీకు కొత్తగా ఉంటాయి. వీటితో ఈ వెబ్సైట్స్ అనేవి యాక్సెసిబుల్గా ఉండాలి. సో ఏంటి 4 ప్రిన్సిపల్స్ ఏమేమిటి, పర్సీవబుల్, ఆపరబుల్, అండర్స్టాండబుల్, రోబస్ట్. ఓకే, ఈ 4 ప్రిన్సిపల్స్ డబ్ల్యూసిఏజీలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఓకే, డబ్ల్యూసిఏజీలో కూడా వర్షన్స్ ఉంటాయి. వర్షన్ అంటే ఏంటి, ఇప్పుడు టాక్ బ్యాక్ వర్షన్ ఉంటుంది, ఏదైనా సాఫ్ట్వేర్కి వర్షన్ ఉంటుంది కదా, జార్స్ వర్షన్, అలాగా ఏదైనా సాఫ్ట్వేర్కి వర్షన్ ఉన్నట్టే ఈ డబ్ల్యూసిఏజీ కూడా వర్షన్స్ ఉంటాయి. ఓకే, ఈ వర్షన్స్ కూడా లేటెస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా మారుతూ ఉంటాయి, వీళ్ళు డిజైన్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే కొత్తగా సక్సెస్ క్రైటీరియా యాడ్ చేయడం, ఓకే, కొత్త టెక్నాలజీకి అనుకూలంగా. సో ఈ వర్షన్స్ ఏంటో ఒక సింపుల్గా ఒకసారి వినేద్దాం. ఎక్కువ టైం తీసుకోండి. డబ్ల్యూసిఏజీ 1.0 ఇది ఫస్ట్ వర్షన్ అండి. ఓకే, ఇది 1999లో వచ్చింది. డబ్ల్యూసిఏజీ 1.0 అనేది 1999లో కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇందులో ప్రిన్సిపల్స్ అవి లేవు, అంటే పర్సీవబుల్, ఆపరబుల్ ఇవి లేవు అనమాట. ఓన్లీ కొన్ని గైడ్ లైన్స్ తోని ఈ వర్షన్ అనేది రావడం జరిగింది. సో సెకండ్ వర్షన్ ఏంటంటే డబ్ల్యూసిఏజీ 2.0. ఈ 2.0 అనేది ఎప్పుడు వచ్చిందంటే 2008లో వచ్చింది. ఓకే, 2008లో వచ్చింది. ఈ ఈ వర్షన్ వచ్చేటప్పుడు మనకి ప్రిన్సిపల్స్ వచ్చాయి, 4 ప్రిన్సిపల్స్. ఇందాక చెప్పుకున్న 4 ప్రిన్సిపల్స్ కూడా ఈ వర్షన్ వచ్చేటప్పుడు వచ్చాయి అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే డబ్ల్యూసిఏజీ 2.1. ఈ 2.1 అనేది 2018లో వచ్చింది. అప్పటికి మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్ కానీ, ఐఫోన్స్ కానీ ఇవన్నీ బాగా డెవలప్ అయ్యాయి. సో ఇందులోని మొబైల్కి సంబంధించిన టెక్నాలజీస్, మొబైల్కి సంబంధించిన సక్సెస్ క్రైటీరియాస్ని వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఇది ఏంటంటే 2023లో మనకి డబ్ల్యూసిఏజీ 2.2 వచ్చిందండి. ఓకే, 2.2 వర్షన్ ఎప్పుడు వచ్చిందంటే డబ్ల్యూసిఏజీ 2.2 వర్షన్ ఎప్పుడు వచ్చిందంటే 2023లో వచ్చింది. ఓకే, ఇది మెయిన్లీ కాగ్నిటివ్ ఇంపైర్డ్ యూజర్స్కి, మొబైల్ యూజర్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చిందన్నమాట. ఇందులో ఎక్కువ ఒక 9 కొత్త సక్సెస్ క్రైటీరియాస్ యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే డబ్ల్యూసిఏజీ 3.0 రాబోతున్న వర్షన్ అండి. ఇంకా రాలేదు, ఇది మార్కెట్లో ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఈ వర్షన్ అనేది ఫ్యూచర్లో రాబోతుంది. ఇప్పుడు అనేది మనకి ఇంకా కరెక్ట్గా డేట్ అనేది అనౌన్స్ చేయలేదు. ఓకే, ఇవి వర్షన్స్ గుర్తున్నాయా, డబ్ల్యూసిఏజీ 1.0, 1999, 2.0, 2008, 2.2, 2.1, 2018, 2.2, 2023, అండ్ రాబోతున్నది 3.0. ఇంకా డేట్ అనేది అనౌన్స్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నా. సో డబ్ల్యూసిఏజీలో కూడా కన్ఫర్మెన్స్ లెవెల్స్ ఉంటాయి. అంటే లెవెల్ ఏ, లెవెల్ AA, లెవెల్ AAA అని 3 కన్ఫర్మెన్స్ లెవెల్స్ డబ్ల్యూసిఏజీలో ఉంటాయి. సో ఇవి ఎలాగా చేస్తారంటే లెవెల్ ఏలో మనకి బేసిక్ లెవెల్ యాక్సెసిబిలిటీ. ఓకే, వెబ్సైట్ అనేది కనీసం యాక్సెసిబుల్గా ఉండడానికి లెవెల్ ఏ సక్సెస్ క్రైటీరియాలో ఫాలో అవ్వాలన్నమాట, అంటే కనీసం యాక్సెసిబిలిటీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ది లెవెల్ AAలో మీడియం. ఓకే, అంటే ఇది రికమెండేషన్స్ లాంటివి, ఇది ఉంటే చాలా యాక్సెసిబుల్గా ఉంటుందని. ఓకే, ఈ సక్సెస్ క్రైటీరియాస్ ఫాలో అవుతే చాలా యాక్సెసిబుల్గా ఉంటుందని లెవెల్ AAని సపరేట్ చేస్తాం. నెక్స్ట్ది లెవెల్ AAA, ఇది హై ప్రయారిటీ. ఓకే, హై అంటే ఏంటంటే ఇది చాలా ఇంకా తీవ్రమైన యాక్సెసిబుల్గా ఉంటుంది. బట్ ఇది ఫాలో అవ్వడం చాలా కష్టం, ఎందుకంటే యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ కానీ ఇవన్నీ మారిపోతాయి మనం డబ్ల్యూసిఏజీ AAAని యూజ్ చేస్తే. అందుకే ప్రతి కంపెనీ కూడా అప్ టు లెవెల్ AA వరకు యూజ్ చేస్తారన్నమాట. ఓకే, లెవెల్ ఏ అండ్ లెవెల్ AA టెస్టింగ్ మనం చేస్తే సరిపోతుంది. ఓకే, సో డబ్ల్యూసిఏజీ సక్సెస్ క్రైటీరియాస్ మనం ఎలాగా ఫ్యూచర్లో చెప్పుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మీకు కొన్ని చెప్తాను. అంటే టెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ అంటే ఏంటి, డబ్ల్యూసిఏజీలో టెక్స్ట్కి ఆల్టర్నేటివ్ ఏమి ఉండాలి అంటే మల్టీమీడియా ఇంకొకటి సక్సెస్ క్రైటీరియా, ఇలా అడాప్టబుల్, ఇలా చాలా సక్సెస్ క్రైటీరియాస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం తర్వాత చెప్పుకుందాం, ఇప్పుడు చెప్పడం మీకు అర్థం కాదు. సో ఈ స్లైడ్ అనేది నేను స్కిప్ చేస్తున్నాను. సో డబ్ల్యూసిఏజీలో కూడా టెస్టింగ్ ఇంప్లిమెంటేషన్, అంటే టెస్టింగ్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందంట, ఫస్ట్ది డబ్ల్యూసిఏజీలో మాన్యువల్ టెస్టింగ్ కంపల్సరీ. ఓకే, ఈ డబ్ల్యూసిఏజీ సక్సెస్ క్రైటీరియాస్ అన్ని పాస్ అయ్యావా లేవా అని మాన్యువల్గా చెక్ చేయాలి.
తర్వాత ఆటోమేషన్ టూల్స్ యాక్స్, వేవుల్, లైట్ హౌస్ ఇలాగా కొన్ని వీటిని ఉపయోగించి మనం ఆటోమేషన్ టెస్టింగ్ చేస్తాము. అండ్ డబ్ల్యూసీఏజీలో కొన్ని సక్సెస్ క్రైటీరియా కలర్‌కి సంబంధించినవి ఉంటాయి. అంటే బ్యాక్‌గ్రౌండ్, ఫోర్‌గ్రౌండ్ అంతా సరిపోయిందా లేదా అని. వీటిని మనం కలర్ కాంట్రాస్ట్ అనలైజర్ టూల్స్ ఉపయోగించి మనం టెస్టింగ్ అనేది Empty చేస్తాం. slide. సో ఇవ్వండి కంప్లీట్‌గా డబ్ల్యూసీఏజీ గురించి. మీకైతే ఖచ్చితంగా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను 100%. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి చాలా మందికి చాలా గ్రూప్స్‌లో షేర్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి ఇప్పుడే పాజ్‌లో పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రెజర్ ఎన్ఎఫ్టీ గురించి చెప్పాను కదా! ఆ వీడియో చూడండి. వీడియో చూసి మీ కామెంట్‌లో తెలియచేయండి. బాయ్ బాయ్. Screen.